శాంతి. ఇప్పుడు మీది వానప్రస్థావస్థ. ఎందుకంటే మీరు వాణి నుండి అతీతముగా ఇంటికి వెళ్ళాలి. అందుకే స్మృతిలో ఉంటూ పావనంగా అవ్వండి. కళ్ళను సంభాళించుకోండి. ఇవే చాలా మోసం చేస్తూ ఉంటాయి. అశుద్ధమైన దృష్టి ఎంతో నష్టపరుస్తుంది. అందుకే ఎంత వీలైతే అంత స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. పరస్పరం సోదర దృష్టిని అభ్యాసం చేయండి. ఉదయమే లేచి ఏకాంతంలో కూర్చొని మీతో మీరు మాట్లాడుకోండి. భగవంతుని ఆజ్ఞ ఏమిటంటే, మధురమైన పిల్లలు, కామము మహాశత్రువు నుండి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన విషయము పావనంగా అవ్వడము. వికారాల గురించే గొడవ జరుగుతుంది. పావనంగా అయ్యేందుకు పతిత పావనుని పిలుస్తారు. మరి తప్పకుండా పావనంగా అవ్వాల్సి ఉంటుంది కదా. ఇందులో తికమక పడకూడదు. పవిత్రంగా అయ్యేందుకు మార్గం అయితే ఒకటే. తిరిగి వెళ్ళాలంటే తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. అందరూ అయితే వెళ్ళాల్సిందే. 2, 4 మాత్రమే వెళ్ళడం కాదు. మొత్తం పతిత ప్రపంచమంతా పరివర్తన అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యాలి. మరియు పావనంగా కూడా తప్పకుండా అవ్వాలి. అప్పుడే మీరు శాంతిధామము మరియు సుఖధామంలోకి వెళ్ళగలుగుతారు. సద్గతి దాత ఒక్కరే అన్న గాయనం కూడా ఉంది. పిల్లలు, ఇది చాలా ఉన్నతమైన చదువు. కళ్ళు ఎంత మోసం చేస్తూ ఉంటాయంటే ఇక అడగండి. ఇది తమో ప్రధాన ప్రపంచము. కాలేజీల్లో కూడా ఎంతగానో పాడైపోతూ ఉంటారు. మొట్టమొదట మీకు తండ్రితో సంబంధం ఉండాలి. తండ్రి స్మృతి ద్వారానే మీ ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఆ తరువాత అక్కడ కూడా మీరు పవిత్రంగా ఉంటారు. ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయి. మళ్ళీ ఆ శక్తి అంతమైపోయినప్పుడు 5 తత్వాల బలము ఆత్మను లాగుతుంది. పిల్లలైన మీరు శరీర సహితంగా అన్ని వస్తువుల నుండి మమకారాన్ని తొలగించి వేయాలి. ఆత్మలమైన మనం శరీరం లేకుండా వచ్చాము. పవిత్రంగా ఉండేవారము. ఈ ప్రపంచం పట్ల మమకారం ఉండేది కాదు. మనం పావనంగా అయ్యి తండ్రి వద్దకు వెళ్ళాలని ఇప్పుడు పురుషార్థం చేస్తున్నాము. బాబా అన్నారు, మీరు నా వారిగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ నన్ను స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రంగా అవుతుంది. మళ్ళీ ఈ శరీరాన్ని ధారణ చేయడంలో కూడా ఏ కష్టము ఉండదు. ఇప్పుడు పతితులుగా నిరుపేదలుగా అయిపోయారు. మళ్ళీ పావనులుగా కిరీటదారులుగా ఎలా అవ్వాలి? తండ్రి అయితే చాలా సహజమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. గొడవలైతే జరుగుతాయి. భయపడాల్సిన విషయం ఏదీ లేదు. వినాశనం అయితే తప్పకుండా జరగనున్నది. విశ్వంలో ఉన్నప్పుడు శాంతి ఏర్పడదు. పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. మృత్యువు తలపై నిలబడి ఉంది. డ్రామానుసారంగా ఒక ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన, మిగిలిన ధర్మాల వినాశనం జరగాలి. ఇది అంతిమ జన్మ. గృహస్థ వ్యవహారంలో ఉంటూ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వాలి అని తండ్రి అంటారు. తండ్రి స్మృతిలోనే వికర్మలు వినాశనం అవుతాయి. జన్మాంతరాల పాపాలు శిరస్సుపై ఉన్నాయి. పిల్లలు ఎంతగానో పురుషార్థం చేయాలి. అందరికీ సందేశం ఇవ్వాలి. పిల్లలు మంచి మార్గదర్శకులుగా అయ్యి రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. నేను అందరికీ అథారిటీ. నేను ఈ బ్రహ్మ ద్వారా అన్ని శాస్త్రాల సారమును వచ్చి వినిపిస్తాను. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు వినాశనం అవుతాయి. అంతేకాని నీటిలో స్నానం చేయడం వలన పావనంగా ఎలా అవుతారు? భగవంతుడు పవిత్రంగా అవ్వాలని ఏ ఆజ్ఞనైతే ఇచ్చారో ఆ ఆజ్ఞను ఎప్పుడు తప్పకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బాప్దాదాల ఇరువురి పాలనకు ప్రతిఫలంగా పవిత్రంగా అయి చూపించాలి. డ్రామా విధి తప్పనిసరిగా తయారు చేయబడి ఉంది. దానిని తెలుసుకొని సదా నిశ్చింతంగా ఉండాలి. వినాశనానికి ముందే అందరికీ తండ్రి సందేశాన్ని చేర్చాలి. జ్ఞానామృతం ద్వారా దాహంతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చి తృప్తిపరిచే మహాన్ పుణ్యాత్మ భవ. దాహంతో ఉన్నవారి దాహాన్ని తీర్చడం చాలా గొప్ప పుణ్యం. ఏ విధంగా నీరు లభించకపోతే దాహంతో అలమటిస్తారో అదేవిధంగా జ్ఞానామృతం లభించకపోవడం వలన ఆత్మలు దుఃఖము అశాంతితో అలమటిస్తూ ఉన్నారు. కావున వారికి జ్ఞానామృతము ఇచ్చి దాహాన్ని తీర్చేవారిగా అవ్వండి. ఏ విధంగా భోజనం స్వీకరించడానికి తీరిక చేసుకుంటారు, ఎందుకంటే అది అవసరము. అదేవిధంగా ఈ పుణ్యకారాన్ని చేయడం కూడా అవసరమే. అందుకే ఈ అవకాశాన్ని తీసుకోవాలి, సమయం తీయాలి. అప్పుడే మహాన్ పుణ్యాత్మలు అని అంటారు. గతించిన దానికి బిందువు పెట్టి ధైర్యంతో ముందుకు వెళ్ళినట్లయితే తండ్రి సహాయము లభిస్తూ ఉంటుంది. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.